సార్ మార్నింగ్ నుండి ఒకటే హెడేక్ సార్, తగ్గడానికి మంచి మెడిసిన్ ఏమైనా ఇవ్వండి. చేస్తానండి. రమేష్ కదా? ఏ సురేష్, నువ్వేంట్రా ఇక్కడ? అదేరా నేను అడిగేది, నువ్వేంటి ఇక్కడ? ఎప్పుడు వచ్చి అలా పండగకి వచ్చాను రా. అదేంట్రా బస్ ఇక్కడ రాలేదా? ఒరే నువ్వేం మారలేదురా, నువ్వు నీ కులి జోకులని. ఈ ప్లేస్ జోకుల కన్నా స్కూల్లో నువ్వు వేసి పిత్తులే చాలా బెటర్ రా. ఒరే నువ్వు ఇంకా మర్చిపోలేదారా? అది ఎలా మర్చిపోతాను రా, స్కూల్లో ఉన్నప్పుడు నువ్వు పిత్తేసి సార్కి నా పేరు చెప్పేవాడు, సార్ ఏమో నన్ను బయటకు పంపేసేవాడు. సార్ బయటకు పంపాడన్న బాధ కన్నా నువ్వు వదిలిన సుగంధాల నుంచి తప్పించుకున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావు. నువ్వేం మర్చిపోలేదురా. సరే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ రా. అండర్వేర్ అమ్ముకుంటావు అనుకున్నా, సాఫ్ట్వేర్ అయిపోయావు. కానీ నాకు ఉందా? హ్యాపీగా లేదురా. ఒరే నువ్వు స్కూల్లో కూడా ఇంతరా, నాకు నీ మీద ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా తట్టుకోలేకపోయేవాడు. ఇప్పుడేంట్రా ఇలా తయారయ్యావు? అదేంటరా, మన చుట్టుపక్కల ఎవడ హ్యాపీగా ఉన్నా మనం అసలు తట్టుకోలేం. మనం కాదురా నువ్వు. అయినా నాకు ఇందాక నుంచి ఒకటి పీకేస్తుందిరా. ఏంట్రా అది? అయినా నీకు మెడికల్ షాప్ పెట్టాలని ఎలా అనిపించిందిరా? పైగా పండగ కూడా డెడికేషన్ గా షాప్ తీసుకుని షాప్ లో మరీ కూర్చున్నావు. నువ్వు నన్ను మాట్లాడిస్తే నేను నీకు చెప్తాను, ఎవరికి చెప్పకూడదు. ప్రామిస్. చేసాను చెప్పు. అదేరా, మన ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఏ ప్రాబ్లం వచ్చినా టాబ్లెట్స్ కోసం నా దగ్గర వస్తారు కదా, అందులో వాళ్ళ దరిద్రం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను రా. అందుకనే మెడికల్ షాప్ పెట్టా. అమ్మ దుర్మార్గుడా, నువ్వేం మారలేదురా. అది సరే కానీ పండగకి అందరూ ఎంజాయ్ చేస్తుంటే నువ్వేంట్రా షాప్ తీసుకుని షాప్ లోకి వచ్చినావు? నీకు అంతే తెలుసు, అసలు దరిద్రాలు నీ పండగకే జరుగుతాయిరా. అందరూ హ్యాపీగా పండగ చేసుకుంటుంటే ఇంకేంట్రా జరిగేది? నీకు అంతే తెలుసు, నేను చెప్తాను సరిగ్గా విను. అడగకపోయినా అలాగే చెప్తావు కదా, చెప్పు. సంక్రాంతి ఎప్పుడు వస్తుందో అని చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారా. సంక్రాంతి వచ్చాక వాళ్ళు చేసే పనులు ఎలాంటివో తెలుసా? ఏంట్రా అది? కోళ్ల పందాలు, కరసాము, గుండాట, పేకాట. అందులో ఏముందిరా? రారా నేను చెప్తాను నీకు. ఇప్పుడు చెప్పరా. కోడి పందాలు వేస్తారు, కోడికి కత్తి కడతారు, తెగిందనుకో మన దగ్గరికి వస్తారు. కరసాం ఆడతారు, కర్ర ఏదైనా తలకు తగిలిందనుకో మన దగ్గరగా వస్తారు. గుండాట ఆడతారు, కొట్టాలు జరిగితే మన దగ్గరగా వస్తారు. పేకాట ఆడతారు, పేకాటలో డబ్బులు పోగొట్టుకున్నారనుకో అవమానం తట్టుకోలేక ఏండ్రైనా తాగుతారు. దాని విరుగుడు కోసం ముందుకు మన దగ్గరగా వస్తారు. అమ్మో అమ్మో, నువ్వు మామూలుడు కాదు రోయ్. చూసారుగా, మీకు కూడా ఇలా జరగకుండా ఉండాలంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్ కలిపి సంక్రాంతి చేసుకోండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.